లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. వరుసగా కేంద్ర మంత్రులు ప్రధానితో పవన్ భేటీ కావడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రాండ్ విక్టరీ తర్వాత బీజేపీ ముఖ్య నేతల ఆహ్వానం మేరకు పవన్ హస్తినా బాట పట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? కేంద్రం పవన్కు కీలక బాధ్యతలు అప్పగించనుందా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ముందుగా లోక్సభ స్పీకర్ బిర్లా ఇంటి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వారితో చర్చలు జరిపారు. ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏఐఐబి నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బిల్లుల రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని అడిగారు. ఏఐఐబి ఇదివరకు ఒప్పుకున్న ప్రకారం 3,834.52 కోట్లు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు. ఈ పర్యటనలో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయా శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. వారాహి డిక్లరేషన్ ప్రతులను అందజేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులిచ్చిన హామీల పట్ల ఉప ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులను కలిసిన పవన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన 30 నిమిషాల సమావేశంలో పలు కీలక రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రజలకు అందిస్తున్న పాలనా అంశాలపై మోదీ, పవన్ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు భావిస్తున్నారు. అలానే గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రధాని దృష్టికి పవన్ తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. కొద్ది రోజుల క్రిందట ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన్ను అమిత్ షా పిలిచినట్లు సమాచారం. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నాక ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్లటం విశేషం. ఆ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణం రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసమేనా, ఇంకేమైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ హిందీ, మరాఠా, తెలుగు ప్రసంగాలతో జనాన్ని ఉత్తేజపరిచారు. అప్పటికే సనాతన ధర్మంపై ప్రసంగాలతో జాతీయ స్థాయిలో ఫోకస్ అయిన పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించి గేమ్ చేంజర్ అనిపించుకున్నారు. నిజానికి పవన్ ప్రచారానికి ముందు మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ కూటమిల మధ్య హోరాహోరీ వాతావరణం కనిపించింది. అయితే పవన్ టూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 2 రోజుల పాటు పవన్ చేసిన ప్రచారం మొత్తం 10 అసెంబ్లీ సీట్లలో సాగింది. అయితే ఈ సీట్లు అన్నీ కూడా బీజేపీకి, మిత్రులకు దక్కటం విశేషం. అయితే పవన్ ప్రచారం చేసిన సీట్లు చాలా వరకు కాంగ్రెస్, దాని మిత్రులకు కంచుకోటలు. అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. ఆ పరిస్థితుల్లో పవన్ ఎంట్రీ మహాయుతి గ్రాండ్ విక్టరీ కొట్టడం స్పెషల్ అని అంతా అనుకుంటున్నారు. తెలుగు ప్రాంతాలున్న చోట పవన్ చేసిన ప్రచారానికి బ్రహ్మాండమైన ఆదరణ దక్కిందని ఫలితాలు చెబుతున్నాయి. పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించిందని, పవన్ ప్రచారం చేయటం వల్లనే ఎన్డీఏకు గట్టి పోటీగా ఉన్న చాలా సీట్లు అనుకూలంగా మారాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్ తో జనసేనకు
100% స్ట్రైట్ రేట్ సాధించి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహాల్లాంటి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయని చెబుతున్నారట. ఈ క్రమంలో సనాతన ధర్మ పోరాటాన్ని ఎంచుకున్న పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పెద్దలు స్వయంగా పిలిపించుకున్నారంట. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత ఆయన సనాతన ధర్మ పోరాటాన్ని ఎంచుకున్నారు. ప్రత్యేకంగా వారాహి డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. తమిళనాడులో డిఎంకే రాజకీయ వారసుడిగా పేరు తెచ్చుకున్న యువనేత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై జనసేనాని విమర్శలు గుప్పించారు. దాంతో త్వరలో ఆయనకు బీజేపీ తరఫున హిందుత్వ వాదాన్ని తమిళనాడులో వినిపించేందుకు పవన్ ను ఉపయోగించుకుంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు జమిలీ ఎన్నికలపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. అందుకే మహా ఫలితాల తరువాత ఆయన్ని ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారంటున్నారు. పవన్ అంటే స్టేట్ పాలిటిక్సే కాదు, నేషనల్ వైడ్ అంటూ నిరూపించిన జనసేనాని రానున్న రోజుల్లో ఇండియా వైడ్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వటం గ్యారంటీ అని సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తానికి పవన్ తాజా ఢిల్లీ టూర్ యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.